నిన్న హైదరాబాద్లో మీకు నరేంద్ర మోదీ గారు ఒక మీటింగ్లో పాలు పంచుకున్నారు. ఇందులో ఈయన బంగారానికి సంబంధించి ఒక బాంబు పేల్చారు. ఏమిటి ఇది అంటే 2026లో మీరు బంగారము కొనకండి. సో ఇప్పుడు ఒక్కసారిగా ఈ గోల్డ్ ఇండస్ట్రీ, ఇప్పుడు జ్యువెలర్స్ ఉంటారు కదా, ఏంటి ఈయన సడన్గా ఇలా అన్నారు అంటే, ఒక దేశ ప్రధానమంత్రి మీరు బంగారము కొనకండి అంటే మరి బంగారము అమ్మేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలా అనకూడదు కదా అంటే ఇక్కడ చాలా విషయాలండి. ఇప్పుడు ఈయన మాట్లాడినప్పుడు ఒక్క బంగారము కాదు, ఎన్నో విషయాలు. ఇప్పుడు ఇదే షాకింగ్గా ఉంది. అంటే ఏదో ఒక వ్యవహారం అక్కడ నడుస్తుంది, ఒక పెద్ద సంఘటన వైపే అన్నీ కూడా. ఇది ఎప్పుడో మనం మాట్లాడుతున్నాం, ఒక బిగ్ ఈవెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఎప్పుడు ఇది పేలుతుందో మనకు తెలియదు. ఫస్ట్ విషయం మీరు చూసారనుకోండి, ఈయన మాట్లాడింది మీరు పెట్రోల్ డీజిల్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా ఇలాగ ట్రావెల్ అనేది చెయ్యకండి, మీరు ట్రిప్పులు పెట్టుకోకండి, ఉత్తినే ఇక్కడ అక్కడ తిరగడము అనేది చెయ్యకండి. అంటే ఈయన మాట్లాడేది గ్లోబల్ ఆయిల్ గ్యాస్ క్రైసిస్, మనము ఏదో ఒక రకంగా మేనేజ్ అవుతున్నామండి. ఇప్పుడు అది కూడా మీరు చూసారనుకోండి, ఎలక్షన్స్ టైం అండి, ఈ టైంలో ధరలు పెంచితే వీళ్ళకు చెడ్డ పేరు కాబట్టి ఏదో ఒక రకంగా మేనేజ్ చేసేసారు. సో ఇప్పుడు పెంచుతారు చూడండి మాట్లాడారు కదా. కానీ మీరు ఒక్కసారి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం మాట్లాడడం లేదండి. అమెరికా ఇరాన్ వార్ గత 2 వారాల నుంచి మాట్లాడకూడదని సైలెంట్గా ఉంటున్నాం, సీజ్ ఫైర్ని అనుకుంటున్నాం. లేదు ఫ్రెండ్స్, అలాంటిది ఏమీ లేదు. మొన్నటి వరకు కూడా ఒక సింగిల్ షీట్ అండి, ఒకే ఒక షీట్. సో ఇందులో అమెరికాకు ఇరాన్కి మధ్య ఒప్పందం. సో ఈ ఫైనల్ డ్రాఫ్టింగ్ని వీళ్ళు పాకిస్తాన్కి ఇచ్చారు. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు దీన్ని తీసుకువెళ్ళి అమెరికాకు ఇస్తాడు. ఏమంటే మీరు చెప్పండి, డొనాల్డ్ ట్రంప్కి ఇలాంటి విషయాల మీద నమ్మకం ఉంటుందా? చచ్చినా ఉండదండి. అతని ఆలోచనలే వేరే ఉంటాయి. ఇదంతా ఉత్తినే టైం బయింగ్. జస్ట్ మీకు ఆ సమయం, ఇరాన్ని ఎలా వేసేయాలి ఈ ప్లాన్లో ఉంటాడే తప్ప ఇలాంటి డ్రాఫ్టింగ్లు, ఒప్పందాలు, ఇలాంటి విషయాల మీద అతనికి నమ్మకమే ఉండదు. దానికి ఉదాహరణ వెనుజులా యొక్క ఉదాంతం చూసాము కదా. సైలెంట్గా వెళ్ళి వాడి దేశంలో ఉండే ఎన్రిచ్డ్ యురేనియంని అమెరికా తెచ్చేశారు. నువ్వు ఇంకొక దేశంలోకి వెళ్ళి ఇలా చెయ్యవచ్చా? అడగాలి కదా, ఎవ్వరు అడగడం లేదు. అడిగితే ఇరాన్కి ఇది ఒక హెచ్చరిక అంటాడు. అందుకే ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, డాగ్స్ అండ్ అమెరికన్స్ నాట్ అలౌడ్, ప్రతి దగ్గర ఇలాంటి బోర్డ్స్ పెట్టారండి. ఒకవేళ నువ్వు వస్తావా, నిన్ను మేము అలో చెయ్యము, తిరిగి కూడా వెళ్ళనివ్వము. ఇరాన్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మోరోవర్ అమెరికా యొక్క యుద్ధ నౌకలు కనిపిస్తే మీకు ఇరాన్ వాళ్ళ చిన్నపాటి ఓడలు వేసుకువెళ్ళి వాళ్ళని బెదిరిస్తున్నారు, తరిమేస్తున్నారు. ఏముందండి, ఒక 4 డ్రోన్లు వెళ్ళి పడినా కూడా అమెరికా వాడు ఈ నష్టాన్ని భర్తీ చేయలేడు. కాబట్టి వాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ కుట్ర మాత్రం మారదండి. సో దీన్నే మోదీ గారు హైదరాబాద్లో మాట్లాడుతున్నాడు. పెట్రోల్ విషయంలో, డీజిల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ఫ్యామిలీస్ నేను చూశాను, తండ్రికి ఒక కారు, తల్లికి ఒక కారు, కొడుకుకి ఒక కారు, ఒకే ఫంక్షన్కి వెళతారండి. ముగ్గురు 3 కార్లు వేసుకొని అక్కడికి వస్తారు. మరి ఒక కారులో ట్రావెల్ చేయొచ్చు కదా అంటే, అది వాళ్ళ ప్రోగ్రామ్ అండి, వాళ్ళ ఇష్టము అంటారు. ఎలా ఉంటుంది, ఒకే ఇంట్లో ఉంటారు. సో ఇలాంటిది ఆయన ఏమంటున్నాడు, కార్ పూలింగ్ని నేర్చుకోండి. మరి ముంబైలో అది ఎంత పెద్ద సక్సెస్ అండి. ఇప్పుడు మీ పిల్లాడు పక్కింటిలో వీధి చివర్లో ముగ్గురు ఒకే స్కూల్లోనే చదువుతున్నారు మీ పిల్లలు. సో ఇప్పుడు ఒకే వెహికల్లో వీళ్ళు ముగ్గురు వెళ్ళారు అనుకోండి, ఎంత సేవ్ అవుతుంది, ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది. ముంబైలో ఇవాళ కూడా కార్ పూలింగ్ ఉందండి. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. అంటే ఏంటి, మెట్రోలు, లోకల్ ట్రైన్స్ వాడండి. మరి ముంబైలో అవుతుంది కదండి. చాలా ధనవంతులు కూడా ఇవాళ కూడా లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తారు, కార్లు తీయరు, బైకులు తీయరు. ఎందుకు? మీకు ఎనర్జీ సెక్టార్లో మీరు సేవ్ చేయొచ్చు. సో ఇది చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు బంగారం ఎందుకండి 2026 వరకు బంగారము కొనకండి అని ఎందుకు చెప్తున్నారు? నన్ను అడిగారు అనుకోండి, మీ దగ్గర ఒక 50,000 ఉన్నా వెళ్ళి బంగారం కొనండి అంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం.
ఇప్పుడు మా అమ్మగారు వీళ్ళందరినీ చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఒక 10,000 ఉందా? ఉంది, అయితే బంగారం పెట్టుకో, ఆ 10,000 ఇవ్వు, ఒక 3 నెలల్లో తీర్చేస్తాను అని తెచ్చుకుంటారు. అలాగే ఎన్నో క్రైసిస్ నుంచి మేము బయటపడిన వాళ్ళు కాబట్టి బంగారం విలువ బాగా తెలుసు. మరి ఇప్పుడు మోదీ గారు ఎందుకండి ఇలా చెప్తున్నారు అంటే, ఒక 700-800 టన్నుల బంగారము మనం విదేశాల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్. యాన్యువల్గా ఇది జరుగుతుంది. అంటే ఏమైంది, మన ఫారెక్స్ రిజర్వ్ ఇంకొక దేశానికి వెళ్ళింది. ఇది గమనించారనుకోండి, ఫారిన్ ట్రిప్స్ పెట్టుకోకండి అని చెప్తారంట. అంటే దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఇవన్నీ చెప్తున్నప్పుడు మీకు లోతుగా చూడాలి. ఫారిన్ ట్రిప్పులు చెయ్యకండి. ఎందుకు? మీ యొక్క ఫారెక్స్ ఇంకొక దేశానికి వెళ్ళిపోతుంది. ఇవాళ మనము ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని సేవ్ చేసుకోవడమే ప్రైమరీ మోటోగా ఉండాలి అని ఎలా చెప్తున్నారో చెప్పమంటారా? కోవిడ్ లైక్ సిచ్యువేషన్లో మనం ఎలా బతకగలిగేమో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. అంటే హైదరాబాద్ కదండి, సో ఐటీకి మీకు ఇదే కదా మెయిన్ హబ్, అంతే కదా. దిగ్గజ సంస్థలంతా హైదరాబాదులోనే ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి ఏమంటున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టండి, ఆన్లైన్లోనే మీ డిస్కషన్స్ పెట్టుకోండి. సో మీరు ఆఫీసులకి వెళ్ళకపోతే మీ పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుంది, ఎనర్జీని మీరు సేవ్ చేయగలరు. రేపు మేజర్ క్రైసిస్ రాబోతుంది కాబట్టి ఎనర్జీ సెక్టార్లో అలాగే బంగారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీ వద్ద సేవింగ్స్ ఏదైతే ఉందో దాన్ని దాచుకోండి. అనవసరంగా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఖర్చులు ఇది నేను 2 నెలల నుంచి చెప్తున్నాను. మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టొద్దు, ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనవసరంగా చెయ్యొద్దు. మీ వద్ద ఉండే డబ్బుని దాచుకుంటే 2026 తరువాత మీరు చేయొచ్చండి. ఈ సంవత్సరము మీకు కష్టకాలమే. ఎందుకంటే యుద్ధాలు ఇంకా ఆగలేదండి, ఆగినట్టు కనిపిస్తుంది మనకి, లేదు. ఇవాళ కూడా హిజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్లో మీకు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హిజ్బుల్లా వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉందండి, ఇది ఆగదు. ఇప్పుడు అమెరికా విమానాలంతా క్యూబా వైపు వెళ్ళడం. క్యూబా అంటే రష్యా యొక్క ఏలియండి. ఇప్పుడు ఈరాన్ రష్యా స్నేహితులు, కానీ వాళ్ళ మధ్య పెద్ద లెవెల్లో ఒప్పందాలు లేవు, డిఫెన్స్ ప్యాక్ట్ లేదు. ఒకవేళ డిఫెన్స్ ప్యాక్ట్ ఉందనుకోండి, ఇప్పటికే రష్యా వాళ్ళు డైరెక్ట్గా అమెరికా ఇజ్రాయెల్ మీద యుద్ధము ప్రకటించి ఉండేవాడు. అలాంటి ఒప్పందాలు లేవు, ఆయుధాల ఒప్పందం ఉంది. ఇప్పుడు డ్రోన్లు మిజైళ్ళు తయారు చేసి మాకు పంపండి, మీకు ఎలాంటి టెక్నాలజీ కావాలో మేము ఇస్తామని రష్యాకి ఈరాన్కి చైనా మధ్య కూడా ఒప్పందాలు ఉన్నాయి. కానీ డిఫెన్స్ ప్యాక్ట్ అంటే ఏంటి? ఆ దేశం మీద ఎవరు దాడులు చేసినా, అంటే ఈరాన్ మీద దాడులు జరిగితే అది రష్యా మీద జరిగినట్టే, రష్యా వచ్చేస్తుంది. అలాంటిది మనం చూడలేదు కదా. ఇప్పుడు శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇమేజెస్ ఇస్తున్నారు, లొకేషన్స్ చెప్తున్నారు, కానీ డైరెక్ట్గా రష్యా తన యుద్ధ నౌకలతో తన యుద్ధ విమానాలతో ఈరాన్ని డిఫెండ్ చేయడానికి రాలేదు కదా. సో ఇప్పుడు క్యూబాతో అలాంటి ఒప్పందము ఉందండి. కాబట్టి ఒకవేళ అమెరికా అంటే ట్రంప్ మైండ్ అంతేనండి, ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర యుద్ధము జరుగుతూనే ఉండాలి. ఇది అమెరికాకు వినాశనం అయినా కూడా అతను అలాగే ఆలోచిస్తున్నాడు. సో ఇదంతా చూసుకొనే అంటే మరి ప్రధానమంత్రి అన్నప్పుడు హార్డ్ కోర్ ఎవిడెన్స్లు ఉంటాయి, సమాచారం మన అందరికన్నా ముందు వాళ్ళ దగ్గర, ఎందుకంటే రా ఏజెంట్లు ఉంటారు, ఇంటెలిజెన్స్ వర్గాలు, అజిత్ దోవెల్ గారు టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు కదా. సో దాని ప్రకారం మీకు చూశారనుకోండి, ఈయన యొక్క అంచనా, ఈయన యొక్క భవిష్యవాణి ఏదో ఉంది. కాబట్టే పని కట్టుకొని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, పెట్రోల్ డీజిల్ని ఆదా చేసుకోండి. 2026 దాకా కూడా బంగారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరము ఉంటేనే, లేకపోతే కొనకండి. ఇవన్నీ చెప్తున్నాడు అంటే 2026లో ఏం జరగబోతుంది? ఆల్రెడీ జరుగుతున్నాయి కదండి, మనకు అనిపిస్తుంది. ఇంకా పెద్దగా ఇందులో భారత్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే పరిస్థితి ఏమిటి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.